ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కాళేశ్వరంపై కేసీఆర్ పై కుట్రలు చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసనలకు పిలుపుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగానే ఈ కాళేశ్వరం అడ్డగట్టాడని చెప్పేసి, ఒకవైపు రైతులు యూరియా లేక అనేక ఇబ్బందులు పడుతుంటే అదేది పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చెప్పేసి, పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అంతా చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ నిజాయితీ గల నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఆయన ఫలితంగానే ఈరోజు కాళేశ్వరం కావచ్చు, అనేక పర్మనెంట్ శాశ్వతమైనటువంటి నిర్మాణాలు జరిగాయని చెప్పేసి, అదంతా కూడా ప్రజలకు తెలుసు అని చెప్పేసి, యూరియా కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు కూడా కొరత రాలేదని చెప్పేసి, ఇప్పుడు గ్రామాలకు వెళ్తే యూరియా పరిస్థితి ఏంటి, అసలు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి, స్థానిక సంస్థలే దానికి సాక్ష్యంగా నిలబడతాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి, ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి మరొకసారి రుజువైందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నిరసన ర్యాలీకి భారీ ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, రైతులు కావచ్చు, భారీగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే అచ్చంపేటలో కూడా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నశించాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన దిగినటువంటి క్రమంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చేసి వాళ్ళను అదుపులోకి తీసుకొని అక్కడ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను భగ్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనగదొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం మటుమాయం కావడం ఖాయమని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే బిజినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా, మండలంలో నుంచి వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు వాళ్ళకు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ళు అనేక హామీలు ఇచ్చారని చెప్పేసి, హామీలు ఇవ్వకపోగా నెల వేతనం కూడా సక్రమంగా ఇవ్వటం లేదని చెప్పేసి, రాబోయే రోజుల్లో సక్రమంగా నెల వేతనం ఇవ్వడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా అక్కడ వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించినటువంటి నాయకులు, సిఐటి నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు జంగిల్ యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి, కేసీఆర్ గతంలో చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక దానిపైన పగబట్టి కాళేశ్వరం అని రకరకాలుగా విభిన్న భేదాలతో ఆయన రాజకీయం చేస్తూ రాజకీయ కోణంలో ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చాలనే ఏ కోశాల కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేయట్లేదని చెప్పేసి, ఇది ఇట్లే కొనసాగితే ప్రజలంతా కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని చెప్పేసి యూత్ అధ్యక్షుడు జంగిల్ యాదగిరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు యూత్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే లింగాల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వైద్యులతో ఆయన ఆదేశాలు ఇస్తూ పూర్తి స్థాయిలో రోగులకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజలకు నమ్మకం కలిగించాలని చెప్పేసి కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు వార్డులలో కలిగితూ అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించారు. ఏ వైద్యులు కూడా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత సిబ్బందిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కాళేశ్వరం కమిషన్ అలాగే సిబిఐ విచారణకు ఆదేశించడం పైన కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో ఇవాళ రెండవ రోజు కూడా తహసీల్ చౌరస్తా వద్ద పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తూ కళ్లకు గంతలు కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కళ్ళున్న కబోది చూడలేకపోతుంది. ఒకసారి పరిశీలించి ఎన్ని పంటలు పండాయో చూసిన తర్వాతే ఈ రాజకీయ కక్షకు పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అనంతరము ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా అక్కడ నివాళులర్పించి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మిస్తే కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైతులు క్యూ లైన్లో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ కాస్త లోడ్ యూరియా వచ్చినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో వారికి ఎలా సర్దాలో తికమకపడ్డ అధికారులు ఒక్కొక్కరికి 2 బస్తాలు 3 బస్తాలు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకున్నారు. మరొకసారి అందజేస్తామంటూ చెప్పడం జరిగింది. దీంతో రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమకు పూర్తి స్థాయిలో యూరియా అందజేయాలి, ఎందుకంటే పంటలు ఇప్పటికే ఎర్రబడిపోతున్నటువంటి సందర్భం ఉంది. దీంతో నష్టపోతామని కూడా ఈ సందర్భంగా రైతులు తెలపడం జరిగింది. మొత్తంగా యూరియా కష్టాలు అయితే జిల్లాను వెంటాడుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం, అలాగే కోరుట్ల నియోజకవర్గం, మెట్పల్లి, అలాగే ధర్మపురి, అలాగే మిగతా మండలంలో దాదాపు 30 పైగా మండలంలో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అలాగే ఇటు సిబిఐ విచారణకు ఆదేశించడం పైన కూడా అందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీన్ని వెనక్కి తీసుకోలేని పక్షంలో రాజకీయ కక్షకు పాల్పడితే తామంతా కూడా కేసీఆర్ వెంటే ఉంటాము, తామంతా కూడా కాంగ్రెస్ పతనానికి ఇది ఒక నాంది అంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పేర్కొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు దిగారు. నియోజకవర్గంలో 240 మంది లబ్ధిదారులు ఉంటే వారందరి అకౌంట్లను ప్రింట్ చేసి వాటిని హోల్డ్లో పెట్టి గ్రౌటింగ్ చేయకుండా అక్కడ అధికారులు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధిస్తున్నారంటూ కూడా ఈరోజు మోత్కూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ దృష్టికోణం కూడా దగ్గర జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు గ్రౌటింగ్ పూర్తయింది. వారి అకౌంట్లను కూడా క్లియర్ చేశారు. కానీ ఒక తుంగతుర్తి నియోజకవర్గంలోనే 240 మంది లబ్ధిదారులకు ఎలాంటి ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఎలాంటి గ్రౌటింగ్ చేయకుండా వారందరి అకౌంట్లను ఫిక్స్ చేశారు. వారి క్లౌటింగ్ నిలిపివేశారంటూ కూడా వారి పెద్ద కూడా వాపోతూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ కక్ష కట్టుకొని కక్షపూరితంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెపం వేసి వారిపైన ముద్ర వేసి తమను కొట్టగొడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే దళిత నాయకుడైనటువంటి మందుల సామెల్ కళ్ళు చేసుకొని పెద్ద మనసుతో తమ అకౌంట్ అన్నిటి కూడా ఫ్రీజింగ్ నుంచి తీసి తమ అకౌంట్లను గ్రౌటింగ్ పూర్తి చేయాలి, తమకు మిగతా డబ్బులు అనేది కూడా విడుదల చేయాలంటూ కూడా దళిత బంధువులు సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే వచ్చే అన్ని ఎన్నికలు కూడా మందుల సామెకి గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తామంటూ కూడా దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలు శాపిస్తాం. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాల రోజులు కూడా తీవ్రమవుతున్నాయి. ఈ రోజు కూడా తుంగతుర్తి మండల కేంద్రంలో కోదాడ, నడిగూడెం, కెరటపల్లి మండల కేంద్రంలో కూడా యూరియా ఇవ్వండి మహాప్రభుత్వం రైతులతో కూడా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఈ రోజు కూడా అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటే ఎకరానికి 1 బస్తా యూరియా మాత్రం ఇస్తూ ఉన్నారు. మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్ కొనుగోలు చేసి ₹100 ఆర్థికంగా నష్టపోతున్నామని కూడా సూర్యాపేట జిల్లా రైతులుగా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కానీ ఎలాంటి లాభం లేదు. 15 రోజులుగా నియోజకవర్గంలో పెట్టట్లేదు. వస్తే హెలికాప్టర్లు మాత్రం వచ్చిపోతున్నారు. తమ రైతుల సమస్యలు పట్టించుకోలేదు. యూరియా తెప్పించాలన్న కనీస ధ్యానం కానీ కనీస స్టోరీ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటూ రైతులు శాఖలు పెడుతున్నారు. యాదాద్రి జిల్లా వార్తలు చదువుతాం. యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బొగ్గమన్నాయి. అటు యాదగిరిగుట్టలో చండూరు, చౌటుపల్లి కూడా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. కాళేశ్వరం నివేదికను సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన పట్ల ఒక్కసారిగా బొగ్గమనడం జరిగింది. సీఎం రేవంత్ దృష్టికోణం కూడా ఎక్కడికక్కడ దగ్ధం చేశారు. నిప్పు లాంటి కేసీఆర్ గారి పైన ఎన్ని నిందలు వేసినా కూడా అవి కూడా ఏది కూడా అంటావు. కేసీఆర్ గారు తెలంగాణకు ఇచ్చినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు. ఆయన పైన ఎలాంటి కుట్ర చేసినా సూర్యుడి పైన ఉమ్మేసినట్లే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తేల్చి చెప్పారు. చండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో గుండుసున్న రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి యుక్తిని బయట పెడతాం, బీజేపీ పార్టీకి యుక్తిని బయట పెడతాం. 2 జాతీయ పార్టీలు కలిసి రీజనల్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పైన పీకర్ రోజు కక్ష పెంచుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీల పైన తీవ్ర ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దగ్ధంతో జిల్లా దద్దరిల్లింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్లెకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయగా అక్కడ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరంపై కుట్రలు చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తుందని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరిట గత సంవత్సరాల కాలంగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా విమర్శించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు మేరకు బోత్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆదివారంలో ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బోత్ నియోజకవర్గ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జ్ ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. నిర్మల్ నియోజకవర్గంలో కొండాపూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి రామకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల కేంద్రంలోని బాదనకుర్తి గోదావరి వంతెనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనతో కిలోమీటర్ మేర ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మరో వార్తా విషయానికి వస్తే బైన్సా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కొమరేవర్ కిరణ్, వినోద్ గాదేవార్, లోలం శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో ధర్నా, రాస్తారోకో చేపట్టి కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పడుతుందని, ఇకనైనా ప్రజాపాలనపై దృష్టి సారించాలని, అనవసరంగా లేనిపోని ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదల్లే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లకండువాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పాత ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచే పోరాటం అనే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పాల్గొన్నారు. బాల్కసుమన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని అన్నారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ బాల్కసుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడాన్ని, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల టౌన్తో పాటు బెల్లంపల్లి, జన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినుల కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలను కొత్త భవనాలు నిర్మించి అందులోకి షిఫ్ట్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగులోకి వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.34 మీటర్లుగా ఉంది. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.939 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.679 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 12,980 క్యూసెక్లు, అవుట్ఫ్లో 12,890 క్యూసెక్లుగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేటలో భారీ ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. సిద్దిపేట పట్టణము, సిద్దిపేట అర్బను, సిద్దిపేట రూరల్ ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ ప్రాంతమంతా కూడా రాకపోకలు స్తంభించిపోయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. దాదాపు గంట సేపు జరిగినటువంటి ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో అటు కేసీఆర్పై, హరీష్ రావుపై సిబిఐ విచారణకు ఆదేశించి వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు విడదీయరాని అనుబంధం ఉంటుందని, ప్రజలు కేసీఆర్ను కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అటు చిన్నకోడూరు మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా రంగనాయక సాగర్ రిజర్వాయర్పై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సిబిఐకి అప్పగించడాన్ని నిర్ణయిస్తూ వాళ్ళు ఆందోళనకు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడికి దాదాపు 100 మీటర్ల వెడల్పు, పొడవు కలిగినటువంటి ఒక బ్యానర్ను తయారు చేసి ఇది కదా కాళేశ్వరం, ఇదే కదా కాళేశ్వరం అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ప్లకార్డులు అట్లాగే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రంగనాయక సాగర్ జలాల వద్ద ఆందోళన నిర్వహించి సీఎంకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అట్లాగే ఇటు సిద్దిపేట రూరల్ మండలంలో, అట్లాగే నారాయణరావుపేటలో, నంగనూరు మండలంలో కూడా భారీ ఎత్తున ఆందోళన కొనసాగాయి. చిన్నకోడూరు మండలం కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా అక్కడ ఆందోళనలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలోని అటు హుస్నాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అక్కడి కార్యకర్తల నాయకులు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా, రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కవిత చేసిన వ్యాఖ్యల్ని కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఆమె దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపించింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద వివిధ ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. అదేవిధంగా హుస్నాబాద్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా వచ్చి యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక వివిధ ప్రాంతాల్లో కూడా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. రాస్తారోకోలు నిర్వహించాల్సిన పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి యథావిధిగా ఇంకా కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు.
ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఆందోళన నిర్వహించిన తర్వాత మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ మీద, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మీద, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద విచారణ చేపట్టడం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని, తెలంగాణ రైతుల్ని అవమానించడమేనని చెప్పి ఈ సందర్భంగా ఆమె పేర్కొనడం జరిగింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి రేవంత్ రెడ్డి కేవలం విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా ఆమె ఆరోపించడం జరిగింది. ఇక నర్సాపూర్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలంతా కూడా ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ చిల్లర రాజకీయాల్ని వాళ్ళు తీవ్రస్థాయిలో నిరసించారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడు గ్రామంలో ఈరోజు రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. యూరియా కోసం గత నెల రోజులుగా తిరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐకి విచారణకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు కేసీఆర్ను, హరీష్ రావును వేధించడం కోసమే ఇది రాజకీయ కుట్రలో భాగంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశారు. సంగారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఆందోళనలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతటా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని వాళ్ళు తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం జరిగింది. ఇక జహీరాబాద్లో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జహీరాబాద్లో జరిగినటువంటి ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని ఎన్ని ఎంక్వైరీలు చేసినా కూడా హరీష్ రావును, తర్వాత కేసీఆర్ను ఎవరు ఏమీ చేయలేరని చెప్పి వాళ్ళు కడిగిన ముత్యంలా బయటపడతారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక పటంచెరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అక్కడ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా చూసినట్టయితే వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపుని నరేంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆందోళనకు శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నన్నపుని నరేంద్ర ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వరంగల్ ఇటు వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలకు సంబంధించి ఇతర మండలాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జనగామ జిల్లా చూసినట్టయితే దేవరూపుల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ధర్నా, రాస్తారోకోలో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసేలా అక్కడ ఆందోళన కార్యక్రమం, రాస్తారోకో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేసినటువంటి సందర్భం కనిపించింది.
వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అర్ధరాత్రి తర్వాత పిఎస్సిఎస్ కేంద్రాలు అదేవిధంగా ఆగ్రో సెంటర్ల దగ్గరికి యూరియా కోసం వచ్చేటువంటి రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదాహరణకు 400 నుంచి 500 బస్తాలు ఒక పిఎస్సిఎస్ కేంద్రానికి కేటాయిస్తే ఉదయం 5-6 గంటల వరకే అక్కడ వేలాది చెప్పులను క్యూ లైన్లలో పెట్టేసి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక్కో పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర 2 నుంచి 3 వేల మంది రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చలనం రావడం లేదని చెప్పి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.